అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. అయితే ముందుగా ఈ ఛానల్ చూస్తున్న కొత్త వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వెంటనే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోకండి. తోటి వారికి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియో యొక్క లింక్ వాట్సాప్ గ్రూపుల ద్వారా మీ ఫేస్బుక్ ఆర్ సోషల్ మీడియా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా కొత్త వారు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్జెక్ట్లోకి వెళ్దామండి. ఇవాళ టాపిక్ ఏంటంటే ఈ వారం మొత్తం మీద నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు ఎట్లా పర్ఫామ్ చేయబోతున్నాయి, మార్కెట్స్ పొజిషన్ ఏంటి, ఎలా ఉండబోతుంది. అయితే సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాం, గురువారం రోజున నిఫ్టీ ఆల్ టైమ్ హై 23,000 మార్కును తాకడం చూసాము. 23,004 నిఫ్టీ ఆల్ టైమ్ హై. అక్కడ నుండి మెల్లమెల్లగా కాస్త ఫ్లాట్గా క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. అక్కడ నుండి ఇంచుమించుగా ఒక 100 పాయింట్లు కిందకి వెళ్ళి క్లోజ్ అయింది. సో ఎప్పుడైతే నిఫ్టీ అనేది 22,700 దాటకుండా పైన ప్రయాణం చేస్తుందో అంతవరకు మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ 22,700 మార్కును ఎప్పుడైతే దాటుతుందో ఆటోమేటిక్గా మనకి 22,200 సో అక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా మార్కెట్ గురించి చెప్పాలి అంటే ఈ వీక్ అంతా కూడా మార్కెట్ 23,000 మరియు 22,000 మీదన అంటే ఈ పాయింట్స్ మధ్య మాత్రమే మార్కెట్స్ అనేవి ప్రయాణం చేస్తాయి. ఎందుకంటే కొన్ని కారణాలు. ఒకటేమో F&O ఎక్స్పైరీ డేట్ అయితే వస్తుంది. సో అందుమూలంగా మార్కెట్ అనేది కాస్త వోలటైల్గా ఉండే అవకాశం అయితే ఉంది. సో తర్వాత మరొకటి ఏంటంటే ఎలక్షన్ మీద రకరకాల కామెంట్స్ వస్తున్నాయి మీడియాలో. మనం చూస్తున్నట్టయితే బ్యాడ్ కామెంట్ వచ్చినప్పుడు ఒకలాగా, మంచి కామెంట్ అనేది వచ్చినప్పుడు ఒకలాగా అలా చూస్తున్నాం. సో కాబట్టి మార్కెట్లలో వొలటాలిటీ అనేది హెవీగానే ఉంటుంది. ఎప్పుడైతే గవర్నమెంట్కి ఆర్బీఐ ఇంచుమించుగా 28 లక్షల కోట్లు ఎప్పుడైతే ఇచ్చిందో ఆ న్యూస్ అనేది వచ్చినప్పటి నుంచి మార్కెట్ అంతా కూడాను కాస్త మంచి మూమెంట్లోనే ప్రయాణం చేస్తోంది. సో ఇకపోతే బ్యాంక్ నిఫ్టీ అనేది 50,000 మార్కును చేరుకోవడానికి ఇంకా 3,000 పాయింట్లు అయితే ఉంది. 3,000 పాయింట్ల బ్యాలెన్స్ అయితే ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఈ వారం అంతా కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉందండి. అయితే గురువారం రోజున ఇంచుమించుగా 900 పాయింట్లు గ్యాపప్ మీదన ప్రయాణం చేసింది బ్యాంక్ నిఫ్టీ అంతా కూడాను. కాబట్టి మార్కెట్స్ పెద్దగా ఈ వారం అంతా కూడా ట్రెండింగ్లో ఉండకపోవచ్చు. అంటే ఇంతవరకు అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. సో ఈ వారం మొత్తం మీద కూడా మార్కెట్స్ అనేవి కాస్త డౌన్ ట్రెండ్గానే ఉండొచ్చు. డౌన్ ట్రెండ్కి వెళ్ళే అవకాశమే ఎక్కువగా ఉంది. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకొని క్యాష్లో రెడీగా ఉండండి. ఏదైనా మన స్టాక్స్ తగ్గితే కొనుక్కోవడానికి. ఎప్పుడైతే మనము ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నామో అక్కడ నుండి కనుక 25 to 30% డౌన్ఫాల్ అయితే ఆటోమేటిక్గా మనము స్టాక్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అది కూడా ఏంటి, పార్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే చేయాలి. కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయడానికి అవకాశం ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం చేసామనుకోండి, అక్కడ నుండి మళ్ళీ ఒక 30% తగ్గితే అప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోతే ఇబ్బంది పడిపోతాం. సో యావరేజింగ్ సిస్టమ్ని మనం అలవాటు చేసుకోవాలి.
ఓవరాల్గా బహుశా ఈ వారంలో బ్యాంక్ నిఫ్టీ అనేది 50,000 మార్కును తాకే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఎప్పుడైతే నిఫ్టీ అనేది 22,700 లేదా 800 మార్కును దాటకుండా కిందకి వెళ్లకుండా ప్రయాణం చేస్తూ ఉంటుందో, కన్సాలిడేట్ అయినా పర్లేదు, అక్కడక్కడక్కడ తిరుగుతూ ఉంటుందో, ఏదో ఒక సందర్భంలో నిఫ్టీ అనేది 23,250 మార్కును దాటే అవకాశం అయితే ఉంది. సో 23,250 దాటడం ఏమో నాకు తెలియదు, కానీ నిఫ్టీ ఈ వారం అంతా కూడా 23,000 మరియు 22,000 మధ్య ప్రయాణం చేస్తుంది. అంటే 1000 పాయింట్లు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కన్సాలిడేట్ అవ్వడం ఇవాళ స్టార్ట్ అయింది అనుకోండి, మెల్లమెల్లగా కొట్టుకుంటూ తీసుకెళ్తారు. శుక్రవారం రోజుకి మార్కెట్స్ అనేవి డౌన్ ట్రెండ్లో ఉండే అవకాశం అయితే ఉంటాయి. ఎందుకంటే ఇంకా ఈ వారం నాకు తెలిసి లీవ్స్ అంటే హాలిడేస్ కూడా ఏం లేవు. సో కాబట్టి కాస్త చూసుకోవాలి. సో ఇక బ్యాంక్ నిఫ్టీ అంటారా, అది ఇంకా పర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఈ వారం కాస్త పర్ఫార్మెన్స్ చేసే అవకాశం అయితే ఉంది. దీనికి ఒక పర్టికులర్ రీజన్ చెప్పుకోవచ్చు మనము. నిన్న మనం చూసుకున్నట్టయితే అంటే శుక్ర గురువారాల్లో సో పిఎస్యు బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచి అవుట్ పర్ఫార్మెన్స్ చేయడం మనం చూసాం. సో ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి అవుట్ పర్ఫార్మెన్స్ డేస్ మనం చూస్తాం ఈ వీక్లో అంతా కూడా. అయితే వీటికి అనుకూలంగా మనం చెప్పుకోవాలి అంటే పిఎస్యు సెక్టార్లో మనం చెప్పుకోదగ్గ స్టాక్ ఏదన్నా ఉంది బ్యాంక్స్ అని అనుకుంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ది గుడ్ మూమెంట్గా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ నుండి కూడా 20 నుండి 30 రూపాయల అప్సైడ్ దీని పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అయితే ఇక్కడ నుండి ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ నుండి ఒక 10 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోగలిగితే 30 రూపాయలు రివార్డ్గా ఉంటుంది. అంటే రిస్క్ రివార్డ్ అనేది 1:3 రేషియోలో ఉంది. సో 1 రూపీ రిస్క్ చేస్తే 3 రూపీస్ వస్తుంది. అలా కాదనుకుంటే మనకి ఇకపోతే మంచి స్టాక్స్ కావాలి అని అనుకుంటే మజ్గాన్ డాక్ యార్డ్, అదేవిధంగా కొచ్చిన్ షిప్, ఇవన్నీ కూడా మనము ఈ వీక్ కాస్త చూసుకునే అవకాశం అయితే ఉంది. సో ఈ 3 స్టాక్స్ మనము కాస్త ఒక కట్ట కనిపెడుతూ ఉండాలి. ఎక్కడ డిప్స్ వచ్చినా సరే ఈ స్టాక్స్ని కొనడానికి రెడీగా ఉండాలి మనము. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సార్. దయచేసి ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మంచి వీడియోలతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.